అమరావతికి ప్రత్యేకంగా ఒక రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రైల్వే శాఖ దీనికి సంబంధించి భూసేకరణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అటు ఖమ్మం జిల్లాలో కొంత భూమి, అలాగే గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో మరికొంత భూమిని సేకరించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి రైల్వే శాఖ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం 500 ఎకరాల భూమిని ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. ఈ మొత్తాన్ని కూడా రైల్వే శాఖే భరించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ మొత్తాన్ని రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం నుంచి భర్తీ చేస్తూ ఈ 3 జిల్లాలలోని 569 ఎకరాల భూమిని సేకరించడం జరుగుతుంది. తర్వాత ఎర్రుపాలెం నుంచి అటు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటువంటి లైన్లో ఖమ్మం దాటిన తర్వాత ఈ రూట్ డైవర్ట్ అయ్యి అమరావతిని కలుపుకుంటూ నంబూరు దగ్గర వచ్చి మరలా మెయిన్ లైన్లోకి జాయిన్ అయ్యే విధంగా ఈ రైల్వే లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.